అసలు ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎందక్క చూసుకుంటే గిట్లా చిందరవందరగా ఆతలాకుతలంగా అంటే మునుపెట్లెక్క ఇప్పుడు లేదట. మరి మునుపెట్లున్నది, మరి ఇప్పుడు ఎట్లున్నది చెప్పక్క? పనిమంతుడు పందిడేస్తే కుక్కతోక తలిగి కూలిపోయినట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణలో. ఒకప్పుడు 10 ఏళ్లల్లా బేష్ అన్న తెలంగాణ ఇప్పుడు జోష్ మీద లేకుండా ఎట్లయిపోతుంది, ఆగమైపోతుంది, అస్తావ్యస్తమైపోతుంది. ఆనాడు లంకె బిందెలు ఉన్నాయి అని అన్నాడు, ఈనాడు మట్టి బిందెలే ఉన్నాయి. మట్టి బిందెలు కూడా చక్కగా వాడుకొని వస్తలేదు. పనిమంతుడికి మట్టి బిందెలు ఇచ్చినా కూడా లంకె బిందెలు చేసి చూపిస్తాడు. ఈ పనికి మాలినోడికి లంకె బిందెలు ఇచ్చినా కూడా లక్షల కోట్ల ఆస్తులు సృష్టించి పెట్టినా కూడా పరిపాలన చేతగాక, పాలన మీద అవగాహన లేక, ప్రజల మీద అవగాహన లేక, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అప్పుల పాలైపోయింది. చెప్పులు బయటేస్తే ఎత్తుకపోతారని చూస్తారు అని మన తెలంగాణ ఇజ్జతిని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటూ తిరుగుతున్నాడు. తెలంగాణ ఉద్యమ బిడ్డ అయ్యుంటే, తెలంగాణ మీద సొయ్యుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేటోడు కాదు. ఉద్యమ ద్రోహి కాబట్టి తెలంగాణ ఎక్కడ పోతే నాకేంది, నా కుర్చీ చల్లగుంటే చాలు అని చూసుకుంటున్నాడు కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాడు. సరే అక్క, ఇంకొక ముచ్చట మాట్లాడితే ఆల్రెడీ అప్పుల కుప్ప లెక్క ఉన్న తెలంగాణను మాకు అప్పచెప్పిర్రు. ఆల్రెడీ అప్పులే ఉన్నాయి. మరి అప్పులను మేము ఎట్లా కట్టాలి? మమ్మల్ని ఎవరు నమ్మే వశమే లేదు. అసలు బయట దేశాలకు కానీ బయట ఎక్కడికన్నా పోతే మమ్మల్ని గింత కూడా నమ్ముతలేరు అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏమన్నా మీకు కరెక్ట్ అనిపిస్తున్నదా? దిగజారుడు రాజకీయాలు, దిగజారుడు మాటలని వీటిని అంటారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానం అంటే అది తండ్రి స్థానం. తెలంగాణ రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్నాడు. ఆ రాష్ట్ర పరువును, ఇజ్జతిని ఏ విధంగా తీయాలనో అదే విధంగా తీస్తున్నాడు. ఇప్పుడు ఒక ఇంట్లో యజమాని తండ్రి, నా ఇల్లు అప్పుల పాలైపోయింది, బిడ్డ పెండ్లి పెట్టుకున్నా ఎవరన్నా రూపాయి, 1 లక్షనో 50,000 అప్పిన్రంటే ఇస్తారా? అప్పుల పాలైపోయింది అన్నాక నా ఇల్లు మంచిగా ఉన్నది, నాకు 2 ఎకరాల భూమి ఉన్నది, నాకు బర్రు ఉన్నది, ఆవు ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు బిడ్డ పెండ్లి పెట్టుకున్న పైసలు లేవంటే వాళ్ళని ఇస్తారు. అదే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడా. తెలంగాణ రాకముందు ఎట్లుండే నా తెలంగాణ పరిస్థితి, బాపు కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత నా తెలంగాణ పరిస్థితి ఎట్లయింది? 10 ఏళ్లల్లా ఎన్ని చేసుకున్నాం మనం? 13 జిల్లాలకు మెడికల్ కాలేజీలను తెచ్చినాం, కలెక్టర్ సముదాయాలను తెచ్చినాం, ఐటీ టవర్లను తెచ్చినాం, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణను తీసుకొని వచ్చినాం. అన్నపూర్ణ నా తెలంగాణ, ధాన్యాగారం నా తెలంగాణ అనే విధంగా పరిపాలించినాం, రైతును రాజును చేసినాం. కేసీఆర్ గారి పాలనల దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణ రేవంత్ రెడ్డి 17 నెలల పాలనల ఎట్లా అప్పుల పాలైపోయింది? ఆస్తుల గురించి మాట్లాడతలేరు ఎందుకు? అప్పుల గురించి మాట్లాడే ప్రతి ఒక్క సన్నాసి కేసీఆర్ గారు సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను ఎందుకు సద్వినియోగం చేసుకుంటలేరు? ఇవన్నీ అవగాహన రాహిత్యం వల్లనే జరుగుతున్న తప్పిదాలు తప్ప ఏమీ లేదు. సరే, మీరైతే బాపు గురించి ఇంతగానో మాట్లాడుతున్నారు, కానీ బాపట 1,00,000 కోట్ల కుంభకోణమే చేసిండట. వాటిని కూడా మేము తొందరనే బయట పెడతాము అని కాంగ్రెస్ వాళ్ళు అయితే అంటున్నారక్క. మరి నిజంగానే బాపు 1,00,000 కోట్ల కుంభకోణము కాళేశ్వరం ప్రాజెక్టు ఫస్ట్ కాన్ నుంచి లాస్ట్ వరకు మరి చేసిండటరా? లక్షల మంది గుండెలల్లా ఆయన ప్రేమను, అభిమానాన్ని సాధించుకున్నాడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.